కుక్కలు, వీధి కుక్కలు, కుక్కల గోల. రీసెంట్‌గా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మాజీ వైఫ్ రేణు దేశాయి గారు ఒక ప్రెస్ మీట్‌లో పెద్ద గోల చేశారు. ఏదో కుక్కల గురించి గోల. సో, డైరెక్ట్ ఇప్పుడు ఆ టాపిక్‌కి ఎళ్ళే ముందు రీసెంట్‌గా సుప్రీం కోర్టు వీధి కుక్కల్ని గురించి వీధి కుక్కల్ని చంపేయాలన్నట్టు లేదా వీధి కుక్కలు రీల్లోకి ఇచ్చేయాలన్నట్టు ఒక తీర్పు ఇచ్చింది. చెప్పే ముందు ఇండియాలో జనాభా ఎక్కువ దేశం. దాంతోపాటు ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో కుక్కలు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ కుక్కలు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఎలా తయారయ్యాయి అంటే చిన్న చిన్న పిల్లల్ని అటాక్ చేయటం, ఒంటరిగా ఉన్న వాళ్ళని అటాక్ చేయటం, ఒకేసారి గుంపులుగా అటాక్ చేస్తున్నాయి కుక్కలు. ఇదంతా పక్కన పెడితే ఒక చిన్న కుక్క గీరిన ఆ మనిషికి ర్యాబిస్ సోకితే ఆ మనిషి ఎలా అవుతారో ఒకసారి ఈ ఫోటోలు వీడియోస్ చూడండి, మీ అందరికీ అర్థమైంది. మీ అందరూ రీసెంట్గా ఒక కబడ్డీ ప్లేయర్ అనుకుంటా, అతను చిన్న కుక్క పిల్ల ఒకటి కాలంలో పడిపోతుందని చెప్పి కుక్కని కాపాడాడు. సో ఆ కాపాడే క్రమంలో ఆ చిన్న కుక్క పిల్లకి గోరు అతను తీసుకుంది. ఆ చిన్న కుక్క పిల్లకి ఏం కాదులని చెప్పి అతను పట్టించుకోలేదు. కొన్ని మంత్స్ తర్వాత అతనికి ర్యాబిస్ వ్యాధి సోకి ఎలా ఉందంటే నీళ్ళు వాళ్ళకు మామూలుగా కుక్క కడిసి ర్యాబిస్ వ్యాధి సోకితే ఎలా ఉండదంటే నీళ్ళు కూడా తాగుతానికి తాగుతుంటే వాంతి అయిపోయేది వాళ్ళకి. అలా దానికి క్యూర్ లేక చనిపోతారు. అలా కబడ్డీ ప్లేయర్ని మనం కోల్పోయాం. అలా ఒక్క కేసు కాదు, చాలా రకాల కేసులు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుందంటే ఎందుకు అంత పెద్ద కుక్క కడిస్తే అంత ప్రమాదకరమైన వ్యాధి ఎందుకంటే కుక్క కరిచినప్పుడు కుక్క లావజాలలో ర్యాబిస్ అని ఒక వైరస్ ఉంది. సో ఆ కుక్క కరిస్తే అది మనం ఫర్ ఎగ్జాంపుల్ కరిచింది అనుకోండి, అది మన నరాల్లోకి ఎక్కింది అనుకోండి, ఒకవేళ ఆ వైరస్ కన్నా నరాల్లోకి ఎక్కింది అనుకోండి, అది నరాల ద్వారా ఇక్కడ మైండ్ నాడీ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారి ఈ మైండ్లో ఒక వైరస్ సోకిందంటే ఆ వైరస్ మైండ్ని కంట్రోల్ చేసేసింది. ఇంకా అతను వాటర్ వాంతం మొత్తం కుక్కలా బిహేవ్ చేయని చేస్తాడు. సో కుక్క కలిసిన వెంటనే మనం ర్యాబిస్ టీకా వేయించుకోవాలి. ఎంత పట్టించుకోలేదు, అది ఒక్కసారి మైండ్లో జరిగిందంటే దానికి చికిత్స లేదు, దాని వైరస్ నిర్మూలన లేదు. ఇంతవరకు ప్రపంచంలో దానికి సంబంధం లేదు. అందుకే చాలామంది చనిపోతారు. సో ఇది జరగకుండా ఏం చేయాలంటే సాధారణంగా ఇప్పుడు మీ అందరూ అనుకోవచ్చు, ఇంట్లో మరి కుక్కలు పెంచుకుంటారా, అవి కడుస్తే ఏమవ్వా, మరి ఈ కుక్కలు కడుస్తాయి. అవును, ఇంట్లో కుక్క పిల్లల్ని కడిస్తే కుక్క పిల్లల వాళ్ళు కొనుక్కుంటారు. కొంతమంది పెట్ షాప్లో ఉంటాయి, వారి దగ్గర నుంచి తెచ్చుకుంటారు. మీరు అనుకోవచ్చు పెట్ షాప్లో కుక్క మంచి కుక్కలు అనుకుంటా, ఇది వీధి కుక్క కాదు. పెట్ షాప్లో తెచ్చుకున్న లేదా పెంచుకున్న కుక్కల్ని ప్రతి కుక్కకి వ్యాక్సిన్ వేస్తారు. ఇప్పుడు మనకి మనిషికి ఏదైనా వ్యాక్సిన్ వేయాలో కుక్కకి పుట్టినగాంచి ఒక 3 నెలల దాకా కంటిన్యూస్గా 1 వీక్లీ ఒకసారి, మంత్లీ ఒకసారి ఒక వ్యాక్సినేషన్ ఉంది ప్రొసీజర్. ఎలా అయితే మనం ఇప్పుడు మనకు పోలియో చుక్కలు వేస్తే అలా కుక్క కూడా వ్యాక్సిన్ ఉంది. అలా 6 months వేస్తే అది కుక్క వ్యాక్సినేషన్ వేసిన సర్టిఫికేట్ వచ్చింది. సో ఆ సర్టిఫికేట్లో ఉన్న కుక్కల్ని, అలా వ్యాక్సినేషన్ వేసిన కుక్కల్ని పెంచుకుంటారు ఇంట్లో. కానీ బయట ఉన్న వీధి కుక్కలకి అలా కాదు. ఒక కుక్కకి వస్తే ఇంక వీధి కుక్కలకి వస్తే కుక్కకి వ్యాక్సినేషన్ ఏముండదు. సో ఈ కుక్కలు ఈ మధ్య స్కేరీ డాగ్స్ ఎక్కువైపోయి చిన్నపిల్లల మీద పడిపోయి కొరికేయడం ఇవన్నీ చేస్తున్నాయి. సో దాని నుంచి వాళ్ళు చాలా ఘోరం. ఇప్పుడు చిన్న పిల్లోడి మీద 4 కుక్కలు ఎగబడి పిల్లడికి ఆ పిల్లోడు చచ్చిపోయేదాకా వెళ్తాం. ఇలా చాలా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మనం మనుషులతో పాటు కుక్కల్ని పెంచాం కాదంట్లా, అవి పెరిగినాయి, వీధి కుక్కలు పెరిగినాయి అంతే. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దేశంలో ఉన్న కుక్కలన్నింటినీ, స్కేరీ డాగ్స్ కుక్కలన్నింటినీ రీలొకేట్ చేయాలి, వాళ్ళకి వ్యాక్సిన్ చేయలేదా కొన్ని ప్రమాదకరమైన చంపేయాలి. ముఖ్యంగా ఈ కుక్కల్ని గుంపులుగా ఎక్కడ స్కూల్స్లో కానీ, హాస్పిటల్ కానీ, గుడి ప్రదేశాల్లో కుక్కలు ఉండకూడదు, వెంటనే తీసేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత పలానా సోకాల్ పీపుల్స్ వాళ్ళు ఏదో పెద్ద ఏదో సొసైటీకి మంచి చేస్తున్నాం, మేము మంచి చేసేస్తున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తారు. కుక్కల్ని చంపకూడదు, కుక్కల్ని మూగజీవులను చంపకూడదు అని చెప్పి. అలా సందర్భంగానే మీ రేణు దేశాయ్ వచ్చి ప్రెస్ మీట్లో రేణు దేశాయ్ను జబర్దస్త్ రష్మి ప్రెస్ మీట్ పెట్టారు.
ఆ ప్రెస్ మీట్‌లో ఆవేశంగా మాట్లాడింది. కొంతమంది ఒకతను ఎవడో వచ్చి అతను కుక్కల కన్నా మనుషుల కన్నా కుక్కలు ఎక్కువైపోయారని చెప్పి అంతం. పవన్ కళ్యాణ్ నిన్ను అందుకే వదిలేసాడని అంతం. ఇలా టార్గెట్ చేసి ఆమె కూడా రివర్స్‌లో అటాక్ ఇచ్చి మీరు బైక్ యాక్సిడెంట్స్ అయితే హీరో హోండా షాప్ మూసేస్తున్నారా అని ఆమె క్వెషన్ వేయడం ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇక్కడ చేద్దాం. సో ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కరెక్టా కాదా చెప్పే ముందు ఇప్పుడు సరే ఈ సోకాల్ పీపుల్ గురించి చెప్తాం. వచ్చారు మీరు కుక్క పిల్లని మూగజీవం చంపేస్తున్న ఉద్దేశించారు కదా. మరి మిగతా సమస్యలు మీరు ఎందుకు రాడు? మిగతా సమస్యలు చాలా ఉన్నాయి కదా. దేశంలో ఆడపిల్ల రేపు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు కానీ గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోవట్లేదు. రోడ్లు ఇట్లా కొన్ని చోట్ల కొన్ని ఏరియాలో వాళ్ళకి డెవలప్మెంట్ లేదు. లంచాలు ఎన్ని చేసేస్తున్నారు. వీటి గురించి ఏం మాట్లాడరు. హాస్పిటల్ దోపిడీ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా దోపిడీ చేస్తున్నారు. వీటి గురించి ఏం మాట్లాడరు, కామ్గా ఉంటారు. మూగజీవులు కుక్కలు చంపంగా ఏదో కుక్కల మీద ప్రేమ ఉన్నట్టు వీటి గురించి మాట్లాడదు. నువ్వు నిజంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇదంతా మాట్లాడి తర్వాత కుక్కల దగ్గర రా. సో ఇప్పుడు కుక్కలకి ఎవరికి మూగజీవాలకి ఎవరిని చంపాలని చెప్పి ఏమి ఉండదు. ఇది ఏదంటే ఇది ఒక విశ్వంలో ఒక జీవికి ఇంకో జీవికి ఆధారం ఉండేది. ఒక జీవి ఇంకో జీవిని చంపితేనే ఈ జీవి మనుగడ కాగలదు. ఇదంతా ఒక లైఫ్ సైకిల్ ప్రక్రియ. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క జీవికి ఇంకో జీవికి కనెక్షన్ ఉండేది అంతేనా. ఇప్పుడు మనం కోళ్ళు పెంచుతాం, కోళ్ళు పెంచి మనం తింటాం, మళ్ళీ పెంచుతాం, మళ్ళీ తింటాం. సో చెట్లు ఉన్నాయి, చెట్లు పెరుగుతాయి, కాయలు ఇస్తాయి. ఇలా రకరకాల జీవులు ఒక్కొక్క ప్రాసెస్ ఉంది. ఇలా ఒక్కొక్క జీవి ఒక జీవికి ఉపయోగపడేలాగా ఉండాలి. కానీ ఒక జీవి వల్ల ఇంకో జీవి అపాయం జరుగుతుంటే మనం ఆ జీవులకి దూరంగా ఉండాలి, లేదా ఆ జీవుల్ని సపరేట్గా పెట్టాలి, లేదా ఆ జీవులు వస్తున్నాయని చెప్పి చంపేయాలి. ఇప్పుడు పులులు, సింహాలు, ఏనుగులు అడవుల్లోనే ఎందుకు ఉంటాయి, వీధుల్లోకి మన వీధుల్లో ఎందుకు పెంచుకోము? ప్రమాదకరమే కదా. మరి అవి కూడా మూగజీవులే కదా. మనం చంపం. ఏం చేస్తున్నాం? అక్కడ ఎక్కడ ఫారెస్ట్లో ఉంటే దూరంగా ఉంచుతున్నాం, కానీ మన ఏరియాలో వచ్చేలా చేయం. కుక్కలు ఏం చేస్తున్నాయి? వీధులు మనతో బాగా పెరుగుతున్నాయి. కుక్కలు డాగ్స్ యూజర్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ, అండర్స్టాండ్. ఎప్పుడు వ్యాక్సినేషన్ వేసి మనిషి ఉన్నాడు, మనిషికి పిచ్చి పెట్టిన మనిషికి తేడా ఉంది కదా. పిచ్చి పెట్టిన మనిషిని వదిలేం కదా. అలా కుక్కలను కూడా వాళ్ళు వ్యాక్సినేషన్ చేయాలి, రేళ్ళకి మనకు దూరంగా ఉన్నప్పుడు చంపేయాలి, లేదా దూరంగా పెట్టాలి. మనకు ఒక జీవుల ప్రమాదకరం ఉంటే దూరంగా పెట్టాలి, లేదా ఆ జీవిని చంపాలి. మీకు యూకేలో చూస్తే ఎక్కడ ఫారెస్ట్లో ఎక్కడ పులులు, సింహాలు, పాములు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆ జీవులన్నీ చంపేశారు. ఎందుకు? అది ప్రమాదం అని చెప్పి. కొన్ని జీవులే ఉంటాయి, పెంపుడు జీవులు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎవరు కుక్కలను చంపమని చెప్పట్లే. కుక్కలు దూరంగా, ఎందుకంటే కుక్కల వల్ల ప్రమాదం ఉంది. కుక్కలు దూరంగా. డైనోసార్స్ కూడా మూగజీవులు అని చెప్పి డైనోసార్స్ పెంచుకుందామా? కుక్కలు కూడా అంతే. సో కుక్కల్ని సుప్రీంకోర్టు క్లారిటీగా ఇచ్చింది. ప్రజలు తిరిగే ప్రాంతాల్లో ఈ వీధి కుక్కలే పెంచమాకండి, వీధి కుక్కల్ని అదుపుగట్టండి, తీసేయండి, ఎక్కువ చంపేయండి, లేకపోతే వారు రీలోకేట్ చేయండి, వ్యాక్సినేషన్ చేయండి చెప్పింది. సో సుప్రీం కరెక్ట్గా చెప్పింది. సో ఇప్పుడు ఈ రేణు దేశాయ్ వచ్చి ఊగిపోతే వచ్చి బైక్ యాక్సిడెంట్ చెప్పి వీడియో కొన్ని మూసేస్తున్నారా అని చెప్పి అది కాదమ్మా సొల్యూషను. నువ్వు వస్తే నువ్వు సుప్రీంకోర్టు కొన్ని గొప్పదాన్ని కాదు కదా. సుప్రీంకోర్టు చాలా కాలం ఎక్స్పీరియన్స్ ఆలోచించి చెప్తారు కదా. నువ్వు ఒక సమస్య మీద ఇంకో సమస్య కూడా మాట్లాడు, అప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందంటారు. సో ఏదేమైనా ఫైనల్గా ఈ కుక్కల గురించి, ఈ కుక్కల్ని సుప్రీంకోర్టు కరెక్టా కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి, దీనికి సొల్యూషన్ ఇంకేమైనా ఉందా, దీని గురించి డిస్కస్ చేద్దాం. కింద కామెంట్లో పెట్టండి. సో అందరూ షేర్ చేయండి, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కుక్కలు కావాలి సింపుల్గా లేకండి, ఈ మధ్య చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని సొల్యూషన్ ఏంటో చూద్దాం. సో రేణు దేశాయ్ గారు ఊగేసి మాట్లాడతాం, దాన్ని ఇంకోటి వచ్చి కౌంటర్ వేసాడు. పవన్ కళ్యాణ్ మీడియా అందుకే నేను వదిలేసి, ఇది కూడా తప్పు. ఎప్పుడు పర్సనల్ అటాక్స్నే చేయకూడదు. ఓకే, ఆ పవన్ కళ్యాణ్ 5 అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు సొంతంగా ఇండివిజువల్ అది పర్సనల్ అటాక్. ఎప్పుడు పర్సనల్ అటాక్ చేయమాకండి. ఓకే, ఇది కూడా చెప్పండి. దీని మీద మీకు కామెంట్ చెప్పండి. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో పూర్తిగా చూసి దీని గురించి కింద కామెంట్ పెట్టండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.